ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ లో తాగునీటి సలహా మండలి మీటింగ్, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు మరియు రైతు నాయకుల యొక్క సమక్షంలో వాళ్ళందరితో జరిగింది. దీని మీద రైతు నాయకులు, తర్వాత శాసనసభ్యులు, మండలి సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటినీ యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. దాని మీద అధికారులు యాక్చువల్గా వివరణ ఇచ్చారు. అయితే ఈరోజు మనకు సోమశిల్లో 69.346 టీఎంసీల వాటర్ ఈరోజు ఉంది. అదేవిధంగా కండ్లేరులో 49.386 టీఎంసీల వాటర్ ఉంది. మొత్తం ఈరోజు ఈ రెండు రిజర్వాయర్లలో 118.732 టీఎంసీల వాటర్ ఉంది. అయితే రాబోయే ఇంక్రీజ్ని అన్నిటినీ అధికారులు ఎస్టిమేట్ చేస్తే వాటన్నిటినీ మనకు సోమశిల్లో 80.463 వస్తుందని, కండలేరులో 60 టీఎంసీ వస్తుందని, మొత్తం 140.46 టీఎంసీ వాటర్ వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. దీంట్లో తాగునీటి అవసరాలకి, ఇతర అవసరాలకి అన్నిటికీ తీసేయంగా ఈరోజు సోమశిల కింద 5,51,000 ఎకరాలకి నీరు ఇవ్వగలమని, అదేవిధంగా కండలేరు కింద 2,26,000 ఎకరాలకి, మొత్తం 7,77,000 ఎకరాలకి వాటర్ ఇవ్వగలమని అధికారులు యాక్చువల్గా ప్రస్తుతం నిర్ణయించారు. అయితే ఇక్కడ రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, ఒక్క టీఎంసీ వాటర్ కానీ సేవ్ చేస్తే ఒక టీఎంసీ ఎంత లాభం అనేది చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల రైతు సోదరులందరూ నేను ఒకటే చెప్పేది, వాటర్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేయండి. 2014-19 నిలుచుకున్నప్పుడు కూడా ప్రతి ఐవీ మీటింగ్లో ఇదే చెప్పామని, వాటర్ని వేస్ట్ చేయొద్దు, దాన్ని సద్వినియోగం చేయమని. అందువల్ల ఏదైతే ఈరోజు చంద్రమోహన్ గారు చాలా క్లారిటీగా అది సేవ్ చేయటం వల్ల ఎంత రైతులకి బెనిఫిట్ అవుతుంది, దానివల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. రైతుల యొక్క డెవలప్మెంట్ వచ్చిందంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అందువల్ల ఆ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈరోజు రైతు నాయకులు అడిగింది ఏంటంటే, దీంట్లో యాక్చువల్గా అంటే ఏదైతే కెనాల్స్ సిల్ట్ తీస్తున్నారో అది టెండర్ రేపు 11వ తేదీ 18వ తేదీ ఉంది. ఆ సిల్ట్ సరిగా తీయించండి. గత ప్రభుత్వాలు అయితే 5 సంవత్సరాలు సిల్ట్ తీలా, బిల్స్ మాత్రం చేశారు, సిల్టే తీలా, బిల్స్ చేశారు, ఉన్న కెనాల్ సగం పడిపోయింది. దీని మీద మీరు జాగ్రత్త తీసుకోండి అని రైతు నాయకులందరూ ఏకకంఠంతో చెప్పారు. అందుకని నేను కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి దానికి డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు. అదే నేను కలెక్టర్ గారికి చెప్పా, కెనాల్స్ మీద సిల్ట్ తీసిన తర్వాత డ్రోన్స్ రన్ చేసి నిజంగా చేశారా లేదనేది దాన్ని రికార్డ్ చేయమన్నాను. ఆ విధంగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని, మానిటరింగ్ చేస్తామని నేను ఒకసారి మళ్ళా రైతు నాయకులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోమశిల హై కెనాల్ అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేది. దాని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అటు చంద్రమోహన్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి గారు రామనారాయణ గారు కావచ్చు, దాని మీద డిస్కస్ చేశారు. అయితే ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మెరుగుపడుతుంది. కొంత ఖజానా మెరుగుపడిన తర్వాత ఖచ్చితంగా మేమందరం నెల్లూరు జిల్లా నాయకులందరూ ముఖ్యమంత్రి గారికి పోయి దానికి కొంత బడ్జెట్ శాంక్షన్ చేయించి ఖచ్చితంగా వర్క్స్ టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కెనాల్స్ని ఆక్యుపై చేశారు, దాన్ని వైడెన్ చేయండి అని నాయకులందరూ చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అనేక దగ్గరలో ఆక్యుపై చేశారు. ఈరోజు బుడమేరు అంత కావడానికి కారణం ఏంటంటే, దాన్ని ఆక్యుపై చేస్తే దాంట్లో వచ్చిన వాటర్ వెనక్కి తన్ని ఏదైతే బండ్స్ ఉన్నాయో బండ్స్ 3 దగ్గరలో బీచ్లు ఇచ్చినాయి. బీచ్లు ఇచ్చి వాటర్ మొత్తం కంప్లీట్గా విజయవాడలో 33 డివిజన్కి వచ్చి పడిపోయింది. దాన్ని క్లియర్ చేయడానికి మొత్తం 19 రోజులు పట్టింది ఆ నీళ్లు పోవటానికి. అది కేవలం
ఆక్యుపై చేయటం వల్లనే. అందువల్ల దీని విషయమే మనం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, నీటి శాఖ ముగ్గురు కలిసి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా కెనాల్స్ మీద ఆక్యుపై చేస్తుంటే దాన్ని క్లీన్ చేయమన్నారు. ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడి దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014-19 దాకా మేమేదైతే వర్క్ స్టార్ట్ చేసామో అవి వాళ్ళు ఆపేశారు. వాటన్నిటిని ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా ఇప్పుడే శాసనసభ్యులు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి ఫండ్స్ అలాట్ చేసే విధంగా చేసి అయితే కొద్దిగా ఖజానా మెరుగుపడాలి. ఖచ్చితంగా అవి టేకప్ చేస్తామని నాయకులందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావల కెనాల్ కొన్ని కెనాల్స్ ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. అవి కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. చివరగా ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేసేది ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ చేయొద్దని రైతు నాయకులు, రైతు సోదరులందరూ తెలియజేస్తారు.